42 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కాపాడుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నన్నపరెడ్డి కుటుంబం 9 సార్లు ఇక్కడ గెలిచారు. తండ్రి గారు 3 సార్లు గెలిచారు, మంత్రిగా పనిచేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు గెలిచారు, మంత్రిగా పనిచేశారు. మీరు మాట్లాడేటువంటి మాటలు ఆయన 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైతేనేమి, వారికి సంబంధించిన స్నేహితులైతేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎంత బాధపడ్డారో ఒకసారి ఆలోచించండి. రేపు ఇది మీకు జరగదు అనుకుంటున్నారా? ఈ చెట్టు మీద ఉండే పక్షులే కదా పడుకునేది, రేపు ఆ పక్షులు చెట్టు మీద రాదని ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. మీరు చేసేటువంటి ఎక్కడో ఒక ఆయన చెప్తున్నాడు, కోవు నుంచి ఒక ఆయన చూడు, ఆయన ఇంత రెడ్డి అండి, ఇంత రెడ్డి అంటే ఆయన పేరు, ఆయన నాలుగులు కూడా చేస్తాడంట. అంటే ఈయన కోసిన నాలుగులు పెద్ద పెద్ద మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. ఇంకో ఆయన మా మనం చూడు, ఇంత రెడ్డి అండి ఆయన ప్రసన్న చూస్తా ఉంటాడంట. ఇంకేం కనపడుతుంది ఆయన ఈ సైజ్ అయిపోయా. నువ్వు తెచ్చిండగానే నీ జోబులో పోగల పూర్తిగా వాళ్ళకి పంచడం బ్రహ్మాండం సిద్ధమా? ఎవరైతే కాణిపాకం నమ్మన్నావే, నీ కాణిపాకం ప్రసన్న కుమారుడి చలతో అక్కర్లా, మా రాజుపాలెం వార్డు మెంబర్ పంపిస్తా. 3 సార్లు హ్యాట్రిక్ గెలిచిన వార్డు మెంబర్లు పంపిస్తా. నువ్వు ఒక్కసారి కూడా వార్డు మెంబర్ కాల, నువ్వు ప్రసన్న కుమారుడిని పిలుస్తావా? నీ స్టేజ్ ఏంది? నువ్వు ఏ రోజైతే ఎలక్షన్ వస్తుందో ఆ రోజు పోయి డబ్బులు తీసుకుపోయి ఒక మీడియేషన్ చేసేటువంటి అవగాహన కలిగిన వ్యక్తి నువ్వు ప్రసన్న కుమారుడు రాబోదాం కాణిపాకం నీకు చూపిస్తా. ఏం నీకు చూపించేది? చెప్పేదంటే మిమ్మల్ని మీరు దిగదార్చుకుంటున్నారు. రేపు ఈ రోజు ఏం జరుగుతుందో రేపు జరిగేది కూడా అదే జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. చిల్లది వాడికి అంత ప్రెస్ మీట్లు పెట్టించి, పనికి మాన ప్రెస్ మీట్లు పెట్టించి, స్థాయికి తగ్గ వాడు కాకుండా స్థాయిని ఇచ్చి మాట్లాడుతూ మిమ్మల్ని మీరు కించపరుచుకున్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అది పద్ధతి కాదు. రాబో రోజుల్లో కూడా ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. మా పోరాటంగా ఉంది. ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని తప్పకుండా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించి ప్రతి ఒక్కరిని కూడా మెడ ఉంచి ప్రజలకి ఇచ్చినటువంటి మాట ప్రకారం సంక్షేమాన్ని పంచే దానిలో భాగస్వామ్యం అవుతాం. ఈ యొక్క బెదిరింపులకి భయపడం, మీరు పెట్టే ప్రెస్ మీట్లు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్థాయి కల్లా కూడా ఒకసారి సర్పంచ్ గారిన గెలుచుంటే ప్రజల సంక్షేమం ప్రజల ద్వారా ఎన్నికై ఉంటే కనీసం ప్రజలకు ఉన్న మనోభావాలు, ప్రజలకి మరి మనం చెప్పిన పని చేయాలనేటువంటి ఒక గుర్తింపు అన్న ఉంటుంది. అటు ఉంటే లేని వాళ్ళ చేత కూడా మీరు మాట్లాడిస్తూ ఉంటారు. ఆలోచించుకోవాలి ఒకసారి. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టారా? ప్రెస్ మీట్ ద్వారా వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టమని 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపించేది కాదు. ఈ ప్రెస్ మీట్ ద్వారా కనువిప్పు కలగద్దని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉంటాం. ఒక ప్రెస్ మీట్కి హుందాతనంగా ఏ సబ్జెక్ట్ మీద వారు మాట్లాడారు దానికి జవాబు ఇచ్చే విధంగా మరి ఎందుకైతే మాట్లాడుతున్నారో మన రాష్ట్ర అధినాయకత్వం చెప్పింది వాస్తవం కాదా ఒకసారి బేరీ తీసుకోండి. మరి తీసుకోరండి, మీ మేనిఫెస్టో తీసుకోరండి, మా మేనిఫెస్టో తీసుకొస్తాం. గతంలో మేము ఇచ్చిన మేనిఫెస్టోలో 9 మేము ఇస్తే వాగ్దానాలు చేసి 36 పంచినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి మీరు చేసిన కార్యక్రమాన్ని మీరే చూసుకోండి. మీ యొక్క మేనిఫెస్టో తెప్పించుకొని ముందు పెట్టుకోండి. అదే మనం ఏమి ఇచ్చాం? 1,46,700 కోట్లు తెచ్చాం. 240 కోట్లే కదా మత్స్యకార భరోసా ఇచ్చాం. మరి పెన్షనే కదా 1000 రూపాయలు ఇచ్చాం. మరి కలవని ఎట్టపోయినారంటే మీరు ఆలోచించుకోండి. మీరు ఒక రివ్యూ పెట్టుకోండి, మీ ఇంట్లో కొంచెం మాట్లాడుకోండి. అంతేగాని చేతకాని చేత మైకులు ఇచ్చేసి కుటుంబాన్ని కూడా చూడకుండా ఎవరేందో చూడకుండా ఎవరో మాట్లాడిస్తూ ఉంటే అది మీ యొక్క ఆనందానికి పనికి వస్తుంది. కానీ ప్రజలైతే ఎవరు పెంచరు.